ఘృణిమండలమణికుండల ఫణిమంటపశయనా ఘృణిమండలమణికుండల ఫణిమంటపశయనా అణిమాదిసుగుణభూషణ మునిమానస భవన శరణం భవ కరుణామయి గురుదీన దయాళో కరుణారస వరుణాలయ కరిరాజ కృపాళో హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మం హరిసేవక మధుసూదన మధుసూదన హరమామక దురితం దూరీకృత శితార్తి ప్రకటీకృత రమ వైభవ స్ఫూర్తి దరిత దశముఖ కీర్తి పురదో మమ పాతు హనుమతో మూర్తి ఇందిరారమణ గోవింద. ప్రతి జీవితానికి ఒక సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయం లేని జీవితం చిల్లికుండలో పోసిన అమృతము అంటారు. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి, ఇక్కడికి రాకూడదు. నాకేం తెలియకపోయినా నిర్వాహకులు పిలిచారు కాబట్టి ఈ నిర్దేశించిన సమయం వరకు ఇక్కడ నిలబడాలి. ఇదో సంప్రదాయం. ఒక 3 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటే ఓనర్ వెనక సీట్లోనే కూర్చోవాలి, డ్రైవర్ ముందు సీట్లోనే కూర్చోవాలి. ఎవరు ఎక్కడ కూర్చున్నా స్టీరింగ్ దగ్గర కూర్చుంటే చాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో మొగుళ్ళ మాట పెళ్ళాళ్ళు వినేవాళ్ళుట. ఎందుకంటే ఎట్లా నవ్వుతారు? అనవసరంగా ఎందుకు ఎట్లా బయటపడిపోతుంటారు? అసలు ఎట్లాగూ బయటే ఉన్నాం, ఇప్పుడు లోపల ఉన్నాం అనుకోకూడదు. భర్త మాట భార్య విన్నా తప్పు లేదు, భార్య మాట భర్త విన్నా నష్టం లేదు. ఎటొచ్చి భార్యాభర్తల మాట ఊళ్ళో వాళ్ళు వినటం మొదలు పెడితే ఆ కొంప కొల్లేరవుతుంది. ఎప్పటికెయ్యది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్టన్ హర్టింపక హర్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 శతకం ఇలాగే ఉంటుంది. చిరంజీవి వాసు గారు 11 ఏళ్ల నుంచి త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం నేను కూడా పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సరస్వతీమూర్తులైన సదస్యులందరికీ కూడా మరొక్కమారు నమస్సులు తెలియజేస్తూ, హరికథకు భగవన్నామం సంప్రదాయం. ఇంకా ఏ ఆర్ట్ ఫామ్కి ఈ హార్ట్ ఫార్మేషన్ లేదు. ఏదో 3 నెలల ముందు ప్రిపేర్ చేసుకున్న ముక్తాయిలు, 4 నెలల ముందు ప్రిపేర్ చేసిన జాయింట్లు ఇక్కడికి వచ్చి ఏదో అందిద్దాం అనుకోవటం, అవి కొంచెం అటు ఇటుగా ఉండటం, ఓ నవ్వు నవ్వటం, సరిపెట్టడం, సరిపడకుండా ఆ బాధ మాకు లేదు. ఎక్కడ చస్తాం? కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పింది భారతం. 365 రోజులు 24/7 ఒక్క ఈఎల్ వాడకుండా, ఒక్క సిఎల్ పెట్టకుండా, ఒక్క మెడికల్ లీవ్ తీసుకోకుండా, ఒక్క ఫెస్టివల్ లీవులు తీసుకోకుండా ఉద్యోగం చేసే ఎంప్లాయ్ ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్కడే ఉన్నాడు, యమధర్మరాజు. చాలా డెడికేటెడ్గా చేస్తుంటాడు. మరి అట్లాంటి యమధర్మరాజు ఎప్పుడు దూరం అవుతాడు మనకి అంటే, ఈ శరీరాన్ని కాసేపు విషయ వాసనలకి పక్కన పెట్టి ఇంత మంచి శరీరం ఇచ్చినటువంటి భగవంతుడికి మనకు మనంగా ఏమి ఇవ్వగలం? ఆయనకి అసలు భగవంతుడికి ఇచ్చేంత ఐశ్వర్యం మన దగ్గర ఏమున్నది?
భగవంతుడికి పెట్టేటువంటి సంపద మన దగ్గర ఏముంది అంటే మన దగ్గర కూడా ఒకటి ఉన్నది, అది ఆయన దగ్గర లేదు. దాన్నే భక్తి అన్నారు. మోక్ష సాధన సమగ్ర్యాం భక్తిరేవ గరీయసి కలౌతు కేవలా భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. శ్రీ అయ్యగారు కూడా భక్తి బిత్సమియ్యవే అని అడిగారు రామచంద్రమూర్తిని. త్యాగరాజాది మహాత్ములు సంగీతం జీవితమైంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడా నర సామ్రాజ్యాల్లో పాడలేదు, నరహరి సామ్రాజ్యాల్లోనే పాడారు. వాళ్ళ పాట రామచంద్రమూర్తి విన్నారు. రాముడంతటి వాడు విన్న తర్వాత ఇంకోడు వింటే ఎంత, వినకపోతే ఎంత? అమృతం తాగిన తర్వాత 3 రోజుల నాడు చేసిన చెరుకు రసం ఉంది తాగుతావా అంటే ఎవడన్నా తాగుతాడా? ఇంకో విశేషం ఏమిటి అంటే సంగీత జగత్తులో కరైనాట సంగీతము అని పిలుస్తారు. కరై అంటే సంస్కృతంలో సముద్ర తీరము అని. సముద్ర తీర ప్రాంతాలైన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉత్పత్తి చెందిన సంగీతం అవటం చేత కరైనాట సంగీతము అన్నారు. దాన్ని కర్ణాట సంగీతము అని కూడా అన్నారు. అసలు ఈ సంగీతానికి ఇంకో పేరు ఏమిటి అంటే త్యాగరాజ సంగీతం అనే పిలవాలి. అంటే అంతకుముందు సంగీతం లేదా? ఉన్నది. కానీ సంగీతానికి మీదుమిక్కిలి వ్యాపకత్వాన్ని కలిగించింది శ్రీ అయ్యగారే. అందుకనే వారిని త్యాగరాజ అని సంబోధించకూడదు. వారిని శ్రీవారైనా పిలవాలి, లేకపోతే అయ్యగారైనా పిలవాలి. ఈ 2 మాటలే పిలవాలి. త్యాగరాజు, ఏ డే విత్ త్యాగరాజు, అంత అదృష్టం మనకి లేదు, అంత అర్హత మనకి లేదు. త్యాగరాజ సంగీతం పరమాత్మ విన్నాడు. ఇంకో విశేషం ఏమిటి అంటే వాగ్గేయకారుల యొక్క సంగీతం తెలిస్తే పాండిత్యం వస్తుంది, సాహిత్యం తెలిస్తే విద్వాంసుడవుతాడు, వారి భక్తి తెలిస్తే భాగవతోత్తముడవుతాడు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, పై 3 మనం ఎక్కడున్నామా అని. అయ్యగారి సంగీతం కేవలం రామచంద్ర కరుణాకిరణ ప్రాప్త్యర్థం సాగినటువంటి సంగీతం అంతే, వేరెవ్వరి కోసం వారు పాడలేదు. అసలు వారు ఎలా పాడారో కూడా ఎవరికీ తెలియదు, అది విశేషం. అయ్యగారు ఇలా పాడారు అన్నట్టుకు ఎక్కడా ఆధారాలు లేవు అసలు. తదనుగుణంగా ఆ వచ్చినటువంటి నోటేషన్ని బట్టి ఇలా పాడి ఉంటారు అని చెప్పి మిగతా వాళ్ళు ఫాలో అయినారు. కానీ అయ్యగారు ఎక్కడా ఇలా పాడినటువంటి దాఖలాలు లేవు అని మంగళంపల్లి గారే సెలవిచ్చారు. అటువంటి మహానుభావుడు మనందరికీ ఇంత భక్తి భిక్షని అందించారండి అయ్యగారు. ఎన్నగరాని పుణ్యమునరించిన దేమకో ఆంధ్రమాత తా కన్నది పుత్రులముగుర కామ్య విదూరుల గాఢ భక్తి రామన్నను సంస్మరించడి మహాత్ముల పోతన త్యాగరాజ గోపన్నల నంగ పేరు గల భక్తుల సజన వందనీయుల రే. ఆంధ్రమాత గర్భశుక్తి ముక్తాఫలంగా 3 మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. పట్టుబట్టగట్టుకొని అబద్ధం ఆడతావా? ఎంతమంది రాజులు దేశాన్ని పరిపాలించలేదు అని మీకు అనుమానం వస్తుంది. నర సామ్రాజ్యాలు పరిపాలించలేదు, నరహరి సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఎవరిని చూస్తే ఇంకోరిని చూడాల్సిన అవసరం లేదో, ఎవరి గురించి ఒక్కసారి వినటం ఈ చెవులకే అలవాటు చేస్తే ఇంకొకళ్ళ గురించి వినే దురవస్థ తప్పుతుందో, ఎవరి పాదాన్ని ఆశ్రయించడం చేత సచ్చిదానందమైన పరమ సుఖాన్ని శుభాన్ని పొందుతారో అలాంటి రామభక్తి సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ 3. ఎవరండి? బమ్మెర పోతరాజు, కంచర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు. భాగవతాన్ని తినిగించి భక్త్యా భాగవతం జ్ఞేయం నవ్యుత్పత్త్యా నటీకయా అని చెప్పారు. జీవులకి ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే భక్తి. భక్తి లేని జీవితము, భక్తి లేని సంగీతము శవానికి చేసిన అలంకారము అని చెప్పారు. భాగవతాన్ని ఆంధ్రీకరించి రాముడికి అంకితం ఇచ్చారు. పద్యము, అవధానము, హరికథ ఈ 3 తెలుగు భాషలోనే ఉన్నాయి.
అందుకనే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరండి చెప్పింది? చెప్పండి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో లెస్సే. మంచిదే, కానీ కొంచెం దగ్గరకు వచ్చారు. కృష్ణదేవరాయల కంటే ముందుగానే మా గుంటూరు వాడు చెప్పాడు, శ్రీనాథ మహాకవి. మొట్టమొదట ఈ మాట చెప్పింది శ్రీనాథుడు. శ్రీనాథుడు చెప్పిన దాన్ని కృష్ణదేవరాయలు గారు మోసుకెళ్ళారు. భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. తెలుగు వాళ్ళ ఇళ్లల్లో భాగవతం ఉండాలి. ఒక పద్యమైనా పిల్లలకి చెప్పాలి. మన వాళ్ళు హెల్దీ ఎన్విరాన్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు కడతారు, పరుసు ఖర్చు అయిపోయి వస్తుంది. పర్సనాలిటీ ఉంటే కదా అవ్వటానికి. పర్సనాలిటీ డెవలప్మెంటేషన్ ఎలా అవుతుంది? ఏ ఇంట్లో చిన్నపిల్లలకి భారత భాగవత రామాయణాదులు తల్లిదండ్రులు నేర్పిస్తారో, మొగిలి రేకులు, విస్తరాకులు, అమ్మాయి కాపురం, గాలిగోపురం, మాంగళ్యానికి మరో ముడి, వంటలక్క, మార్గశిర పిండం, కార్తీక దీపం, మొగుడు ఇంకా ఎన్నాళ్ళు, ఈ దిక్కుమాలిన సీరియల్స్ చూడటం మానేస్తే కొంపలు బాగుపడతాయి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్న వంటలక్క, అది వంట చేసినట్టుగా చూడలేదు, వంట అయినట్టుగానూ చూడలేదు. పాపం సాగినట్టుగా సాగుతూ, కొత్త బట్టలో చూసారా, ఒక పోగు తీస్తే అట్లా వస్తూ ఉంటుంది, అట్లా వస్తూ ఉంటాయి. భారతీయ సనాతన వైభవాన్ని తెలుసుకోవాలి అంటేనే పురాణ శాస్త్రాల్లోకి దిగాల్సిందే. శాశ్వతమైన ఆనందం కలిగిస్తుంది భారతీయ సనాతన వైభవం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం పావనగంగ, నా దేశం కరుణాంతరంగా. అందుకే మహాత్ములంతా ఈ గడ్డ మీద ప్రభవించారు. అటువంటి భారతీయ సంస్కృతికి కాణాచి కళలు, అందులో భక్తి. పోతన గారు భాగవతం 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 అని రోజు అనుకుంటే వచ్చే జన్మకైనా బాగా అవుతాం, అది గ్యారెంటీ. రెండో వారు 6 లక్షల ప్రభుత్వ ధనాన్ని రామార్పణం చేసి కడుపు మండిపోయి వ్యాజస్తుతి చేశారు పరమాత్మని. సీతమ్మకు చేయిస్తి చింతాక పదకము రామచంద్ర, చింతాక పథకము అని చెప్పారు. అందుకనే తెలుగు భాషా సౌందర్యం తెలియాలి అంటే ఆ భాష లోపలికి దిగాలి. చాలామంది చింతాకు 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 అంటుంటారు. అదేదో రవితేజ విక్రమార్కుల్లో చింతాకు అయితే అవుతుంది, కానీ రామదాసు గారు చింతాకు కాదు. చింతాక పథకము అని చెప్పారు. ఏమిటి ఆ పథకం? లలితా సహస్రంలో రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అని చెప్తారు. అమ్మవారి మెడలో ఒక హారానికి 3 పెండెంట్లు ఉన్నాయిట. ఏమిటా పెండెంట్లు అంటే, ఒకటి లోల చింతాక, రెండవది ముక్త చింతాక, మూడవది గ్రైవేయ చింతాక. అంటే భక్తిలో వాళ్ళ కేటగిరీస్ని బట్టి ఉన్నటువంటి భక్తులని అమ్మవారు పెండెంట్గా పెట్టుకుంది. అది చింతాక అంటే. అదే పథకం సీతమ్మ గారికి చేయించారు రామదాసు గారు. మూడో వారు మన కథానాయకుడు 96 కోట్ల రామమంత్రం చేశారండి. ఎక్కడైనా కుదురుతుందా? అసలు ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే రోజుకి 21,700 ఎన్నో చెప్తారు పల్మనాలజిస్టులు. 21,700 నిశ్వాసల్లో రోజుకి 1,25,000 చొప్పున జపం చేశారా? వారికే చెల్లింది. అందుకనే వారు సంగీత జగద్గురువులు మాత్రమే కాదు, అద్వైత జగద్గురువులు కూడా అయినారు త్యాగరాజస్వామి వారు. పంచనద బ్రహ్మశర్మ గారికి 5 కుమారులు. విశేషం ఏమిటంటే ఈ మూర్తిత్రయం తెలుగుదేశంలోంచే దక్షిణ దేశం వలస వెళ్ళారు. త్యాగరాజస్వామి వారి పూర్వులు కాకర్ల, శ్యామాశాస్త్రి గారి పూర్వులు కంభం, దీక్షితుల వారి పూర్వులు కరవది అగ్రహారం. ఈ 3 ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. తిరువారూరు వలస వెళ్ళారు. దాన్ని శ్రీ కమలాలయ క్షేత్రము అంటారు. అమ్మవారి పేరు కమలాంబ, నీలోత్పలాంబ, త్యాగరాజేశ్వర స్వామి. పంచనద బ్రహ్మశర్మ గారికి 5 కుమారులు. సదాశివ బ్రహ్మ, సదానంద బ్రహ్మ, సచ్చిదానంద బ్రహ్మ, బాలబ్రహ్మ, గిరిరాజ బ్రహ్మశర్మ అని. ఆఖరివాడు గిరిరాజ బ్రహ్మశర్మ. ఆయన కుమారుడు రామబ్రహ్మశర్మ. చక్కని ఇల్లాలు, ఆమె పేరు సీతమ్మ గారు. 2 సంతానం కలిగారు రామబ్రహ్మ గారికి.
ఒక పిల్లవాడు ఎక్కువ కాలం బ్రతకలేదు, వెళ్ళిపోయినవాడు. వెళ్ళిపోయిన వాడి పేరు రామనాథుడు అన్నారు. ఉండి ఏడిపించుకు తింటున్న వాడి పేరు జపేశుడు అన్నారు. చూడండి, ప్రారంధం ఎవరిని వదిలిపెట్టదు. ఒకడు వెళ్ళిపోయినందుకు ఏడుస్తున్నారు, ఒకళ్ళు బతికున్నందుకు ఏడుస్తున్నారు. మొత్తానికి ఏడుపు మాత్రం సహజం అయిపోయింది. సంతానం 3 రకాలు అని చెప్పింది ధర్మశాస్త్రం. భాగవతం 7 రకాలు అని చెప్పింది. కారణజన్మ సంతానం, ఇది కలగటం కష్టం. కామజన్మ సంతానం, ఇది ఆగటం కష్టం. కర్మజన్మ సంతానం, ఇది ఆబేచే. 3వది ఉపేక్ష సంతానం, 4వది. 5వది శత్రు సంతానం. 6 మిత్ర సంతానం. 7 సేవకా సంతానం. ఇందులో పనికొచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? 1, 7 పనికొస్తారా? వీళ్ళే జనార్దనుడి లెక్కకి, మిగతా వాళ్ళు జనాభా లెక్కకి అని చెప్పారు. అంతే. సెన్సెస్ కమిషను, సెంట్రల్ కమిషను. అది జ్ఞానం తొందరగా కలగదు. అజ్ఞానం రిలయన్స్లో 2GO లాగా దొరికినంత తేలిగ్గా దొరుకుతుంది. చాలా దుఃఖపడ్డారు. ఆ ఊళ్ళో ఉన్న త్యాగరాజేశ్వర స్వామిని అత్యంత భక్తితో, నిర్మల చిత్తంతో ప్రార్థిస్తున్నారు. ఒక మంచి సంతానాన్ని ఇవ్వవయ్యా అని మనం కూడా విందాం. నేను నిన్ననే కాశీక్షేత్రంలో కథాగానం చేసి వచ్చా. ఇవాళ ఇక్కడ చేయిస్తున్నాడు ఈశ్వరుడు. పంకజాసనాది సూర వశంకర ప్రభో శంకర శ్రితాఘన శంకర ప్రభో పురహర శంకర శ్రితాఘన కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర శ్రితాయ శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగగార వినత త్రిదివాంఛితవార వేద సంచార తమో విదూర గిరిజా సుమనోధన చోర భక్తమందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర మహాదేవ 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 దయానిధే భవానీవ 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 గతిర్మమా మృత్యుంజయ పినాక చంద్రశేఖర. వంశాన్ని ఉద్ధరించేటువంటి ఒక మంచి సంతానాన్ని మాకు ప్రసాదించవయ్యా, ఒక మంచి పుత్రుణ్ణి అనుగ్రహించు అని వేడుకున్నారు. ఏమండి, కొడుకుని ఎందుకు అడగలేదు? కొడుక్కి పుత్రుడికి తేడా ఉంది కాబట్టి అడగలేదు. మన బ్యాచ్ అంతా కొడుకులైనారు, వాళ్ళ బ్యాచ్ అంతా పుత్రులైనారు. ఏమిటి కొడుకు అంటే, పుత్రుడు అంటే? తల్లిదండ్రులకి పున్నామ నరకంతో సహా 27 నరకాలు తప్పించేవాడు పుత్రుడు. మరి కొడుకు అంటేనో 70 mm DTS స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టంలో చూపించేవాడు కొడుకు, అంతే తేడా. అందుకనే పుత్ర శబ్దం అందరికీ చెప్పలేదు. పుత్రోత్సాహం అన్నాడు కానీ కొడుకోత్సాహం వల్ల ఆయనకి తెలుసు డిస్టెన్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పుత్ర అండ్ కొడుకు అని. మాకు మంచి పుత్రుణ్ణి ప్రసాదించు అని వేడుకున్నారు. పరమేశ్వరుడు సంతసించాడు. రామబ్రహ్మ నా అంశతో, ప్రహ్లాదాంశతో, వాల్మీకి అంశతో, నారదాంశతో, సుఖాంశతో నిన్నే కాదయ్యా, భాగవత లోకాన్ని ఉద్ధరించేందుకు ఒక సత్పుత్రుణ్ణి నేను నీకు ప్రసాదిస్తున్నాను అని ఈశ్వరుడు అనుగ్రహించాడు. ఈశ్వరానుగ్రహం కలిగితే కలగంది లేదు, వాడి అనుగ్రహం లేకపోతే మనకి కలిగేది లేదు. మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? జరిగితే అసలు రోడ్డు మీద నిలబడతామా? నేనే 4 చేతులు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటా. ఈశ్వరుడు ఏదనుకుంటాడో లోకంలో ఎప్పటికైనా అదే జరుగుతుంది. ఆ వాక్యం వృధా కాలేదు. సర్వధారి నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి తత్కాల సప్తమి పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక శుభలగ్నంలో ఆర్యామహాదేవికి స్కందుడు కలిగినట్లుగా, ఆర్యాంబకు శంకరుడు కలిగినట్లుగా సీతమ్మ గారికి పండంటి మగపిల్లవాడు కలిగాడు. చూడండి, వైశాఖ మాసంలోనే పెద్దవాళ్ళంతా పుట్టారు. శుక్ల పంచమి శంకర్ల వారు, శుక్ల షష్ఠి అయ్యగారు, శుక్ల సప్తమి విద్యారణ్య స్వామి వారు, శుక్ల ఏకాదశి గంగామ్మవారు, శుక్ల చతుర్దశి నృసింహస్వామి వారు, శుక్ల పూర్ణిమ అన్నమాచార్యుల వారు, బహుళ విధియ నారద మహర్షుల వారు, బహుళ పంచమి శ్రీ సుఖయోగేంద్రుల వారు, బహుళ దశమి ఆంజనేయ స్వామి వారు.
వీళ్ళంతా వైశాఖంలోనే పుట్టారు. పండంటి మగపిల్లవాడు కలిగాడు. సాక్షాత్తు త్యాగరాజేశ్వర అనుగ్రహ సంపత్తి అవటం చేత ఆ పశువాడికి త్యాగబ్రహ్మశర్మ అని నామకరణం చేశారు రామబ్రహ్మశర్మ గారు. త్యాగబ్రహ్మశర్మ అన్నది వారి ఆనువంశిక నామం. పిల్లవాడు పెరిగి పెద్దవాడై వినయశీలుడై వివేకవంతుడై సదాచార సంపన్నుడై వజ్జల కొద్దబంతి అయి 5 ఏండ్ల వాడైనాడు పశువాడు. వాళ్ళ ఇంట్లో ఒక మంచి ఆచారం ఉంది. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత. ఏమిటండి ఆచారం? అనాదిగా వారింట్లో పంచాయతనం రామ పంచాయతనం పూజలు అందుకుంటూ వస్తున్నది. వామాంకంలో సీతమ్మ వారు, ఇరుప్రక్కల భరత శత్రుసూదనులు, వెనక లక్ష్మణుడు గొడుగు బట్టి నిలబడితే హనుమత్ ప్రభువు 2 చేతులు దోసిలించి స్వామివారి యొక్క కుడిపాదం దగ్గర కూర్చొని ఉంటాడట. ఏమిటండి ఆయన అలా ఎందుకు కూర్చున్నాడు అంటే వాళ్ళకి పార్ట్నర్షిప్ డీడ్ అయ్యా. రామచంద్రమూర్తి అడుగు కింద పెట్టాలి అంటే ముందర హనుమత్ స్వామి చేతిలో కాలు పెట్టి 2వ కాలు కింద పెడతారటండి. అది అలాంటి పంచాయతనం ఎప్పటి నుంచో పూజలు అందుకుంటూ వస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా వివేకహీనులైనా ఆ ఇంటి వాతావరణం కొంత ఉపకరిస్తుంది. బాప్ 420 హైతో బేటా 210 హో జాయేగా, అనుమానమే లేదు. మర్రి విత్తనం వేస్తే మామిడి చెట్టు రాదు. వేసేటప్పుడే ఆలోచించి వెయ్యాలి అడుగు, ఆ తర్వాత ఫలితం దొరుకుతుంది. ఈ 5 ఏళ్ల పిల్లవాడు తల్లి ఒళ్ళో కూర్చొని ఆవిడ రోజు రామచంద్రమూర్తిని పాడుతూ పూజించేది సీతమ్మ గారు. వీణ కాళహస్తయ్య గారు శిష్యురాలు, మనుమరాలు కూడా. అప్పటికి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి మహాభక్త శిఖామణి రామదాసవర్యుల కృతులు. శ్రీవారు తాను ఎక్కడా ఎవరికి శిష్యుణ్ణని చెప్పుకోలే, ఒక్క రామదాసు గారికే తాను శిష్యుణ్ణని చెప్పుకున్నారు. అవి బాగా ప్రాచుర్యంలో ఉంటే ఒకరోజు ఈ తల్లితో తాను కూడా గొంతు కలిపి చిన్ని వేళ్లతో చిట్టి తులసి దళాలు తల్లి చేతికి అందిస్తూ ఆ తల్లి చేతితో చాలా భద్రంగా రామచంద్రమూర్తి పాదాలు పట్టుకొని ఉలిక్కి పడుతున్నాడు. ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు అంటే అక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నట్లుగా ఆ పిల్లవాడి మనోపుండరీకంలో దర్శనం చేస్తున్నాడు. అదండి విశేషం. మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది. విగ్రహ రూపంలో కనపట్టల్లా పరమాత్మ సాంగ సపరివార సమేతంగా తన ఇంట్లో కొలువు తీరి తనని అనుగ్రహిస్తున్నట్లుగా మధుర భక్తి ప్రమాణంతో, అందుకే వారి భక్తి అంతా కూడా మధుర భక్తి సమిశ్రితము అని చెప్పారు. ఆ భక్తితో స్వామిని కీర్తిస్తున్నారు. మనం కూడా విందాం ఏమంటున్నారో. ఎనగాను రామ భజన, ఎనగాను రామ భజన కన్నమేకినున్నదా, ఎనగాను రామ భజన కన్నమేకిను. సన్నుతించి శ్రీరామ, సన్నుతించి శ్రీరామ చంద్రుదలచవే మనస కన్న విన్నవారు వేడు కొన్ననేమి ఫలము మనస ఎన్నగా రామ భజన. చిత్తాన్ని శ్రీరామచంద్ర దివ్య పాదార విందాయత్తం చేసి నిశ్చల భక్తితో నిర్మల చిత్తంతో తనువు మనస్సు సర్వస్వము రాముడికే అర్పణ చేసి రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నాడు. అదృష్టవంతుడైనాడు తండ్రి అన్నారు. ఎందుకండి అన్నారు. పుత్రాదిచ్ఛేత్ పరాజయం. అటువంటి పిల్లలు కలిగి ఉండటమే అదృష్టం. బొగ్గుని గుర్తించినంత తేలిగ్గా బంగారాన్ని గుర్తించలేం. శరీరానికి వ్యాధి తగిలినంత తొందరగా ఆరోగ్యం తగలదు. జ్ఞానం నిలిచినంత వేగంగా అజ్ఞానం ఉండదు. అయ్యా ఆశ్చర్యపోయినాడు. మా ఇంట్లో ఇంత మంచి పాట వినపడుతున్నదే, ఎవరా 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 అనుకుంటూ ఇల్లంతా కలియ తిరుగుతూ ఆయన దేవతార్చనా మందిరంలోకి వచ్చాడు రామబ్రహ్మ గారు.
ఎదురుగ్గా ఇల్లాలి తొడ మీద చక్కగా పద్మాసనం వేసుకొని పరబ్రహ్మ ఉపాసన చేస్తున్నటువంటి పశువాణ్ణి చూచి కనుల వెంట ఆనంద బాష్పములు జల 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 వర్షించాయి రామబ్రహ్మ శర్మ గారికి. అదే ఆత్మావై పుత్రనామాసి. పుత్రోత్సాహము తండ్రికి అని ఎందుకు చెప్పారు అంటే, అటువంటి పుత్రులు కలిగితే ఒక జాతంతా కూడా తరింపబడుతుంది, ఒక యుగం అంతా కూడా తరింపబడుతుంది. ఆశ్చర్యపోయినాడు ఆయన. ఏమే సీత, ఎవరు చెప్పారు వీడికి సంగీతం? ఇంత చక్కగా పాడుతున్నాడు, ఎవరు నేర్పారు అని అడిగారు. ఆవిడ నవ్వి, మీరు ఊరుకుందరు, మీరు మరీను సంగీతం ఒకళ్ళు చెప్తే వస్తుందా, వాడు ఇస్తే కదా వచ్చేది అంది. సీతావర సంగీత జ్ఞానము ధాతవరాయవలెరా. శిష్యుడు నేర్చుకోడు, గురువు నేర్పడు. రేపు నన్ను ఎవరూ పిలవరు, నష్టం లేదు. గురువు ఆవిష్కర్త మాత్రమే. నేను ఉద్యోగం చేసేటప్పుడు నన్ను చాలా చోట్ల అడిగారు, అందుకే చాలా ముందుగా బయటకు వచ్చేసా. ఎంతమందిని తయారు చేస్తున్నారు అని అడిగారు. నాయన, ఇదేం కర్మాగారంగా తయారు చేయటానికి, మంచి సంగీతాన్ని వినేందుకు కావలసిన అర్హత కలిగిన వాడిని తయారు చేస్తామని చెప్పాం. అది విశేషం. అంతేగాని ఉలీసిలా తీసుకొని చెక్కరు. ఉన్న స్వరూపాన్ని గురువు ఆవిష్కరిస్తాడంతే. వీడి దగ్గర ఉన్నది అని చూపిస్తాడు లోకానికి. అదే చేసే గురువు చేసే పని. భగవంతుడనేటువంటి పరమాత్మ ఆ జీవికి సహజంగా ఈ సంగీత పిపాస వాడిస్తే, వాడిచ్చిన పిపాసని గురువు లోకానికి చూపిస్తాడు. వీడు పొందినటువంటి క్వాలిటీ ఇది అని. అదే గురువు చేసే పని. గురువు చెయ్యాల్సింది కూడా అదే. అయ్యా, భగవంతుడిచ్చాడు, వీడు కొన్ని సంస్కృత రచనలు కూడా చేశారు. నమో నమో రాఘవాయ, అక్కడే ఇంకో రచన కూడా చూపించింది ఆవిడ. ఆ పిల్లవాడు 5 ఏళ్లవాడండి. మనం ఊహించవచ్చా? ఆ ఇంట్లో వంటింట్లో ఉన్నటువంటి గోడల మీదంతా బొగ్గు ముక్కలతో అనర్ఘరత్న సదృశమైనటువంటి సంస్కృత ఛందస్సుతో కృతులు చెప్పాడు పిల్లవాడు, 5 ఏళ్లవాడు. భూషణార్చిత బుధ జనవన అజవందిత శ్రితచందన దశతురంగ. ఇది సంస్కృతమే, అయితే ఎక్కడా తెలియదు. సంస్కృతం ఎక్కడ తెలుస్తుంది అంటే క్రియాపదంలో తెలుస్తుంది. అజవందిత శ్రితచందన దశతురంగ మామవ సుజన జీవన సుగుణభూషణ అజవందిత. ఇక్కడ చెప్పలా. శ్రితచందన ఇక్కడ తెలియదు. దశతురంగ ఇక్కడ తెలియదు. మామవ, ఈ మామవ అన్నది క్రియాపదం. సంస్కృతంలో ఉన్న విశేషం ఏమిటంటే క్రియాపదం వల్ల తెలియాలి ఇది సంస్కృత రచన అని. అవన్నీ చూపించింది భర్తకి. మహదానంద పరవశుడైనాడు. అవన్నీ ఒక పుస్తకంలోకి రాసుకున్నాడు ఆయన. వీడికి విద్యని ఉపదేశించే గురువు ఎవరా అని చెప్పి వెతికాడు మహానుభావుడు. అందుకనే నాద విద్య ఉపాసన అన్నారు. ఏ విద్యనైనా ఉపాసనాత్మక ధోరణితోనే ఆశ్రయించాలి. ఉపాసనాత్మక ధోరణితో ఆశ్రయిస్తే ఉపాధికి సార్థకత కలుగుతుంది అని చెప్పారు నారాయణదాసు గారు. అందుకనే వీరికి పక్క గ్రామం తిరువయ్యారు. అది పంచనద క్షేత్రం. గొప్ప లక్షణవేత్తలు సోంఠి వెంకటరమణ భాగవతులోని ఒక మహానుభావుడు ఊళ్ళో ఉన్నారు. ఎవరండి వీరు? సొంఠి వెంకట సుబ్బయ్య గారి కుమారుడు. వారెవరి శిష్యులండి? మళ్ళా కోటక శ్రీనివాసరావు గారి ఆవు కథే చెప్పాలి లేదు. మా గుంటూరు వాడి తల్లా అంటే మరి ఏమన్నారు, గుంటూరు చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు, నల్లరాళ్ళు, పచ్చి పల్లెటూళ్ళు మా పల్లనాళ్ళు అని చెప్పాడు శ్రీనాథ మహాకవి. వాళ్ళు తినే కారం ఎవరూ తినలేరు. ఒక కొబ్బరి చిప్పకి పచ్చడి చేస్తే 1 కిలో పచ్చిమిరపకాయలు వేస్తారు. పైగా వాళ్ళ కల్చర్ కాలిపోను, ఆ కారం చాలదన్నట్టుగా పక్కన పచ్చిమిరపకాయలు పెట్టుకొని కసాపసా కసాపసా నవ్వులుతుంటారు. నన్ను భోజనానికి పిలిచారు.
వాడు తింటుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చి లేచా. ఏ అన్నారు, ఇవాళ ఏకాదశి, నేను అన్నం తిన్ను. మరి మీ దుంపలు దిగ అదేమి కారం తింటాన్రా, అట్లా తినేవాళ్ళు వాళ్ళు. గుంటూరు జిల్లా మంగళగిరి కాజ దగ్గర తల్లావజ్జుల గోవింద శాస్త్రి అని ఒక మహాభక్తుడు ఉన్నాడు. 11 ఏళ్ల పిల్లవాడు. ఆ పిల్లవాడికి నూజివీడికి చెందిన ముక్త్యాల గ్రామానికి చెందిన అచ్చమ్మ అని 7 ఏళ్ల పిల్లతో పెళ్లి జరిగింది. అబ్బాయికి 11, అమ్మాయికి 7 ఏళ్ళు. ఆ రోజులే బాగున్నాయి. ఇప్పుడు 40 అయినా కావట్లా, 70 అయినా అవుతుందో లేదో నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అట్లా ఉన్నాయి. ఆకలి కోసం పరిగెత్తినంతకాలం రోగాలు లేవు. ఆశల కోసం పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాతే రోగాలు వచ్చినాయి. ఏమి జీవితం అండి! అసలు సామాన్యంగా ఉన్నారా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ? 8 అంకెల జీతమా? ఎప్పటికయ్యేది పెళ్ళి? సప్తతిలో చేసుకోమ్మా, ఒకేసారి కలిసి వస్తాయి. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాము? 10 కోట్లు సంపాదించినా తినేవి 2 పుల్కాలే. వెనకట్లో మనకి డబ్బు లేదు. చక్కగా వండినన్నం, ఉడికిన కూరలు, అంత చింతకాయ పచ్చడి, ఇంత మజ్జిగ పులుసు, అంత గోంగూర పులుసు కూర, ఇంత ముద్దపప్పు, గొమ్ముడడియాలు వేసుకొని కుమ్మదిలి పెట్టేవారు విస్తర్ని, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంగా. ఇప్పుడు బాగా డబ్బు వచ్చిన తర్వాత పచ్చి కూరలు తింటాం మొదలుపెట్టాం. ఇంకా దరిద్రం ఏమిటంటే, మీరే గడ్డి వాడుతున్నారు, మేము ఆ గడ్డి వాడుతున్నాం. మరి మేము ఆ గడ్డే. పశువులు అనుకుంటున్నాయి మిమ్మల్ని తగలబెట్టా, మాకు కాంపిటీషన్కి చస్తున్నారా మీరు? మేము తినేవి మీరు తింటారా? ఏమి కర్మండి! 10 బిల్డింగులున్నా అక్కడ 6x3నే, 6/3నే, ఇంకేం లేదు. అందుకనే యదృచ్ఛా లాభ సంతుష్టి, భక్తిని మించిన మోక్ష సాధనం, తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు లోకంలో. ఇవి మనకంటే కూడా పాలకులు బాగా తెలుసుకుంటే ప్రజలు బాగుపడతారు. అయ్యా, ఆ 11 ఏళ్ల పిల్లవాడు పెళ్ళయింది, 16 రోజుల పండగకి అత్తవారింటికి ఎడుతున్నాడు. రేవు దాటాలి, ముక్త్యాల అని నూజివీడి దగ్గర కృష్ణ. పడవ నదీ మధ్యంలోకి రాగానే నదికి వేగ ప్రవాహం ఎక్కువై 2 ముక్కలైందండి ఈ పడవ. 11 ఏళ్ల పిల్లవాడికి 16 రోజుల పండగలో. నా బోటివాడైతే ముహూర్తం పెట్టిన పంతులు గారు ఎక్కడున్నాడో వాడిని పట్టుకురండి, వాడు కూడా నాతో దిగాల్సిందే. ఆ పిల్లవాడు మహాభక్తుడు అవ్వటం చేత సన్యస్తమయ్యా ఆతుర సన్యాస స్వీకరణం చేశారండి. నేను సన్యసించాను అని సన్యాసం పుచ్చుకున్నాడు ప్రాణోత్క్రమణంలో. విశేషం ఏమిటి అంటే, ఇంకో పడవవాడు వచ్చి ఈ పిల్లాన్ని గబగబా రెక్కబట్టుకొని పడవలోకి ఎక్కించుకొని అవతల ఒడ్డు చేర్చారు. మరి అత్తగారింటికి వెళుతున్నాడుగా, చెప్పాలిగా వాళ్ళకి ఇన్ఫర్మేషను. అత్తగారి వాకిట్లోకి వెళ్ళి నిలబడ్డాట 11 ఏళ్లవాడు. అత్తగారు చూసి గబగబా, నాయనా రా, బావి దగ్గర మడిబట్ట పెట్టాను, స్నానం చేసి మడిగట్టుకొని లోపలికి రా అందిట. పిల్ల 7 ఏళ్ల పిల్ల వాకిట్లో గిల్లాలు ఆడుతున్నది. మేము చిన్నప్పుడు మేము ఆడుకున్నాం. ఇప్పుడు మీరు సెల్ తప్ప గిల్లాలు తెలియదు మీకు. సెల్లు అంతే. ఆ దెబ్బతో ఒకటే కిల్లు. ఆ గిల్లాలు ఆడుతున్నది ఆ పిల్ల. అత్తగారు మడిగట్టుకోంది. వెంటనే ఆ పిల్ల, సన్యాసిని మడిగట్టుకోమంటారేమిటి అని అడిగిందిటండి. నోరు మొయ్యి అంది తల్లి. నేను మొయ్యటం కాదు, ఆయన్ని నోరు తెరవమను, నిజం చెప్తాడు అంటే నిజం చెప్పారు. భార్యని అక్కడికక్కడ పరిహరించి, లోపలొక మాట బయటొక మాట కాదు, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన సన్యసించి నారాయణ తీర్థులుగా నామస్వీకారం చేశారు. అది కృష్ణలీలా తరంగిణి రచించారు. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాహి పాహి. కలభ సుందర గమన కస్తూరి శోభితానన కలభ సుందర గమన కస్తూరి శోభితానన నళిన దళ
నయన నందనందన మిళిత గోపవధూజన మినక కోటి మోగన దళిత సంసార బంధన దారుణ వైరశన బాల గోపాల కృష్ణ పాహి. జై బోలో బాలగోపాల కృష్ణ పరమాత్మకు. కాస్త గట్టిగా అనండి, తప్పేం లేదు. పాపము రాదు. ఒకవేళ పాపం వస్తుంది అంటే ఇక్కడ పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇస్తా. నేను పట్టుకెళ్ళను, లోకల్కే అప్పచెప్పాలి. అప్పుడు స్టాండర్డ్స్ బాగుంటాయి. ఈ తరంగంలో పరమాత్మ ఇంకో విశేషం ఏమిటి అంటే, ఈ మహాభక్తులందరూ కూడా వారి రచనా చమత్కృతిని లోకంలో రుద్దటానికి ప్రయత్నం చేయలేదు. అది గమనించాలి. కేవలం భగవద్ దర్శనానుభూతితో కలిగిన భావావేశాన్ని పరమాత్మ ముందు మాత్రమే వ్యక్తం చేశారు వాళ్ళు. ఇంకెక్కడా అయ్యగారు ఎక్కడన్నా కచేరీ చేసినట్టుగా మనం ఎరుగుదుమా? దీక్షితుల వారు ఎక్కడన్నా కచేరీ చేసినట్టుగా మనం చూసామా? శ్యామాశాస్త్రి గారు ఎక్కడన్నా కచేరీ చేసినట్టుగా చూసామా? పురంధరదాస్ గారు ఎక్కడన్నా చేసినట్టుగా చూసామా? చెయ్యరాల్సిన అవసరం లేదు. చేస్తే వాళ్ళు కూడా నాలాగే ఉంటారు. చేయలేదు కాబట్టే వాళ్ళు అక్కడ ఉన్నారు. పరమాత్మ ఆడుతున్నట్టండి, మీరు పాడుతున్నారు. లోకాలని ఆడించేవాడు ఆయన ముందు ఆడుతున్నాడు. ఆయనకేం గుర్తొచ్చిందో, ఈ ఒక అడుగు తప్పేసాట. పోనీలే, ఏదో పరమాత్మ ఏదో తప్పేశాడు, సర్దుకోవచ్చుగా. తమ్ముడే, వ్యవహారమే. ఈయనకి చాలా కోపం వచ్చింది తీర్థుల వారికి. కృష్ణ, బుద్ధి ఎక్కడ పెట్టి ఆడుతున్నావు? జ్ఞానం లేదా? తప్పట అడిగేస్తావా? నువ్వే తప్పటడుగేస్తే లోకంలో సరిగ్గా అడుగులేసేవాడు ఎవడుంటారా అంటూ చేతిలో కంచుతాళాలు, ఆ కంచుతాళం తీసి విసిరేసాటండి పరమాత్మ మీదకి. బిర తిరుగుతూ అది వెళ్ళి పరమాత్మ పిక్కకి ఠక్కని తగిలి, అబ్బా ఎంత దెబ్బ కొట్టాడు వీడు, మా అమ్మ కూడా ఎప్పుడూ కొట్టలేదు. ఇప్పుడు ఆయనకి ఇంకో భయం పట్టుకుంది. దెబ్బ తగిలిందని ఆపితే ఎడంకాలు ఇంకోటి ఖాళీగా ఉంది, ఎక్కడ విసిరేస్తారో అని వ్యత్యస్త పాదారూద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్త పాదారూద విశ్వవందిత ముకుంద, ప్రత్యక్షామిత భేదకండ పాలిత నంద సునంద నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద బాల గోపాల కృష్ణ. అలా చెప్పారు. వ్యత్యస్త పాదారం అందుకొచ్చిందిట ఆయనకి. దీనికి వేదాంత శాస్త్రంలో త్రిభంగి మధురాకృతి అని బోలెడు చెప్తారు. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సను ఇవన్నీ ఉన్నాయిగా. సరే, ఎంత మాత్రమున ఎవరు తలచిన. ఆ నారాయణ తీర్థుల వారికి ఇద్దరే శిష్యులు. సొంటి వెంకట సుబ్బయ్య గారు, కూచిపూడి నాట్యానికి మూల పురుషులైన సిద్ధేంద్రయోగి, వీరిద్దరూ నారాయణ తీర్థుల వారి శిష్యులు. అయ్యగారికి నారాయణ తీర్థుల వారు పరమేష్ఠి గురువులు. ఆ వెంకటరమణయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ రచనలు చూపించారు. వీడికి విద్యలో కాస్త ఉపాసన, వీళ్ళకి ఉపదేశం చేయండి, వీడి ఉపాధికి సార్థకత చెప్పండి అని అక్కడ చేర్చారు. 7 ఏళ్ల వాడైనాడు పిల్లవాడు. చక్కగా గురు శుశ్రూషయా విద్యా అని గురువుని సేవిస్తూ విద్యాభ్యాసం చేస్తున్న పసివాడి మనస్సులో ఒక పెద్ద కోరిక గూడు కట్టుకొని ఉన్నది. ఏమిటా కోరిక? మనకి చైల్డ్ ప్రాజిడీ అని బయలుదేరుతారు. మరీ బ్యాడ్ కాంపిటీషన్ తల్లిదండ్రులకి ఇంకెక్కడా ఉండదు. సంగీతం దగ్గరికి రాగానే లేనిపోని కాంపిటీషన్ అంతా. పాపం ఆ గురువు అన్ని వ్యాపారాలు చేసి కలిసి రాక చివరికి సంగీతము నేర్పబడునని బోర్డు పెడతాడు. వాడి దగ్గరికి తీసుకెడుతూ ఫస్ట్ మాట ఈ తల్లిదండ్రులు, మా పిల్లవాడికి 2 అన్నమయ్య కీర్తనలు చెప్పేయండి, 2 రామదాస్ కీర్తనలు వచ్చేయాలి, 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు కాబట్టి చచ్చి బతికిపోయినారు, బతికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కీర్తనలు. ఏమిటి వాడికి చెప్పి ఏం లేదు, పాడుతా తీయగా పడుకుంటా హాయిగా, ఇంకంతే. అరే రే 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 రే
ఆ షడ్జలో కలిపి నిలపటానికి కొన్ని జన్మలు సరిపోవండి. మిగతా 6 స్వరాలక్కర్లా, షడ్జ ఒక్కటి. అందుకే హిందుస్థానీలో ఒక 4-5 ఏళ్ల పాటు వాడి మొహాన హార్మోనియం పడేస్తా గురువు, రెండోది ఏమి ఇవ్వడు, అంతే. ఆ షడ్జే వాడు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు. మనం 4 ఏళ్లలో వాడు ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ, మీ టీవీ, పో టీవీ, రా టీవీ, ఈ దెబ్బతో జనం బతుకు ఠా టీవీ అన్నిట్లో వాడు పాడయ్యాడు. సంగీతం అంత తేలిగ్గా వచ్చే విద్య. సంగీతం ఎప్పుడు కూడా ఉపాసనాత్మక దృష్టితోనే దాన్ని ఆశ్రయించాలి. ఆ ఉపాసన మంత్రాన్ని ఎలా అనుష్ఠానం చేస్తామో సంగీతాన్ని కూడా అలా అనుష్ఠానం చేయాలంతే. సంగీతాన్ని నువ్వు ఎక్కడ ఉంచే ప్రయత్నం చేస్తావో ఆ తల్లి కూడా నిన్నక్కడే ఉంచుతుంది. అది ఈ పిల్లవాడు గురువు దగ్గర ఏమిటి భావం? ఏం లేదు. వెంకటరమణయ్య గారు రోజు ఉపయోగించే తంబూర ఒక్కసారి తను ముట్టుకోవాలి, దాన్ని ఒళ్ళో పెట్టుకోవాలి, దాని 4 తీగలు మీటాలి. 5వ తీగ ఒకటి ఉంది ఆ పిల్లవాళ్ళలో, భక్తి అనే తంత్రి. ఆ 4 తీగలతో ఈ 5వ తీగ తలిపి రాముణ్ణి ప్రార్థించాలి. అది రోజు కుదిరే పని కాదు. గురువుగారు ఇంట్లోనే ఉండేవాడు. ఒకరోజు గురువుకి అదృష్టం, శిష్యుడికి అవకాశం కలిగింది. ఆయన బయటికి వెళ్ళాడు. పిల్లవాడు చటుక్కున తంబూరున్న గదిలోకి చేరాడు. ఎదురుగా తంబూర కనపడలేదండి ఆ పిల్లవాడికి. అది ఆ తంబూర సరస్వతీదేవిగా దర్శనమిచ్చింది ఆ పసివాడికి. యద్భావం తద్భవతి. సప్రదక్షిణపూర్వక నమస్కారం చేశాడు. పద్మాసనం వేసుకున్నాడు. తంబురని ఒళ్ళో చేర్చుకున్నాడు. తంబుర కాడకి తన తల ఆనించాడు. ఆ చిన్న చిన్న వేళ్లతో తీగలు అందకపోతుంటే శ్రమ చేసి అందుకున్నాడు. ఆ తంత్రులతో ఒక్కసారి మనస్సులో ఉన్న భక్తి తంత్రిని జతపరిచేటప్పటికల్లా కనుల వెంట ఆనంద బాష్పములు జల 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 పారిజాత సువృష్టి వలె రామచంద్రమూర్తి పాదాల మీద రాలిపోతుంటే, దగ్గుత్తిక స్వరం పడిపోయి శరీరమంతా వణికిపోతుంటే రాముణ్ణి ఆర్తితో పిలుస్తున్నాడు. దాశరథి దయాశరథి అవాంగ్మానసగోచర భక్తరక్షణ దీక్షాదక్ష. శబరిని కరుణించావు, కబంధుణ్ణి కటాక్షించావు, విరాధుడికి వికుంఠమిచ్చావు. నిన్ను ఆశ్రయించిన వారందరినీ ఉద్ధరించి నన్నెందుకు వదిలేశావయ్యా? అంతటి వాణ్ణి కాకపోతే కొంతవాణ్ణైనా కాకుండా పోతానా? రామా, నన్ను బ్రోవరావేమకో, రామన్నను బ్రోవరా, రామన్నను బ్రోవరా, రామన్నను బ్రోవరా వేమకో లోక విరామన్నను బ్రోవరా వేమకో లోక విరామన్నను బ్రోవరా. చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర చెలగియుండే విరుదు వహించిన సీతారామనను బ్రోవరా. ఈ కీర్తనా గుచ్ఛాలన్నిటినీ త్యాగబ్రహ్మోపనిషత్ అంటారు. అయ్యగారు పల్లవి సూత్రం కింద చెప్పారు, అనుపల్లవి భాష్య కింద చెప్పారు, చరణము వృత్తి కింద చెప్పారు. ఈ పల్లవిలో
నన్ను బ్రోవరావిమకో రమణను బ్రోవరావిమకో. ఎందుకు రావయ్యా అందరూ అడుగుతాం, నేను కూడా అడుగుతా అనుకున్నది అవ్వకపోతే. రెండో దాంట్లో తనని కాపాడటానికి రావలసినటువంటి రామతత్వం ఎలా ఉంటుందో విశదీకరించారు. చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర చెలగి ఉండే రామచంద్రమూర్తి అంటే సంపూర్ణ ప్రేమాస్పద రూపము. రామా నీయడ తనకు అని చెప్పారు వారే. ఆ వంశానికి చాలా పేర్లున్నాయి. ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, రఘువంశము, కాకుత్స వంశము, ఇనవంశము. అంటే అయ్యగారు దీనమణి వంశ తిలకలావణ్య దీనమణి వంశ తిలకలావణ్య. దినమణి వంశ తిలకలావణ్య ఎంత మంచి పేరండి. ఎక్కడ నుంచి ప్రారంభమైంది ఈ వంశం? మహావిష్ణువుతోనే ప్రారంభమైంది సూర్యవంశం. అందుకే హరికథే వినాలి, హరికథ వినాలి. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ నుండి మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకుడు, త్రిశంకునికి దుందుమారుడు, దుందుమారునికి యవనాశ్యుడు, యవనాశ్వునికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునకు అసితుడు, అసితునకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు, సగరునకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి కల్మాషపాదుడు, కల్మాషపాదునికి శంకరుడు, శంకరునికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రకుడు, శీఘ్రకునికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి యయాతి, యయాతికి నాభాగు, నాభాగుకి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామ భరత లక్ష్మణ శత్రు సూదనులు. ఇది సూర్యవంశం. సూర్యవంశ పావనాయై నమో నమః అంటారు. అటువంటి సూర్యవంశంలో జన్మించిన రాముడు తనను ఎందుకు కాపాడటం లేదు? ప్రశ్న వేసుకున్నప్పుడు కాపాడతాడు అంటే సరైన క్వాలిఫికేషన్ ఉంటే కాపాడతాడుగా. 32 మార్కులు తెచ్చుకుంటే 3 మార్కులు ఇస్తారు మోడరేషను. మనకు వచ్చినవే 3 అనుకోండి, 32 ఎవడిస్తాడు? ఇచ్చాడంటే వాడు బయటికి వెళ్ళాల్సిందే మినిస్ట్రీలోంచి. ఎందుకు కాపాడడు? ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు చరణంలో. ఎవరికి రాముడి దయ కలగదు. అందుకనే అయ్యగారి సంగీతం భావరాగలయాత్మకంగా ఉంటుంది, త్రివేణి సంగమంలాగా ఉంటుంది. రాగ ప్రపంచానికి చక్రవర్తి శ్యామశాస్త్రి గారు, స్వర ప్రపంచానికి చక్రవర్తి శ్రీ అయ్యగారు, శబ్ద ప్రపంచానికి చక్రవర్తి ముత్తుస్వామి దీక్షితుల వారు. రాగ ప్రపంచము, స్వర ప్రపంచము, శబ్ద ప్రపంచం. మెప్పులకై కన్నతావున పూబడక వీరవి, మెప్పులకై కన్నతావున పూబడక, మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవికి, మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవికి, మెప్పులకై కన్నతావు అప్పుబడక వీరవికి, మెప్పులకై కన్నత మగమ పదని సని నిద పదమ మెప్పులే వెయ్యచ్చు. ఇంకా ముదిరితే దాదాని బాబా పద మమ మగరి గద మగరి సరి గమ పద మగమ పద నిజ మగరి నిద పద ని సరి ని సదని పద గరి నిద రిజ నిద పద మమ. ఏం లాభం? ఏమి లాభం? ఇది ఊరికే చెప్పలే ఆయన. చాలా బాగా అరటి మట్టని నీళ్ళల్లో నానబెట్టి, అరటి మట్ట అది పోలీసు వారి దెబ్బల వలె కనపడదు, లోపల ఎంత చేయాలో అంత చేస్తుంది. ఎవరికి రాముడి దయ కలగదు?
మనకి ప్రత్యక్ష దేవతలంటూ ఎవరన్నా ఉన్నారా అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులే. వాళ్ళకంటే దేవతలు ఎక్కడా లేరు, ఎక్కడా ఉండరు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లా, కట్టించిన గుళ్ళ ముందు మాత్రం వాళ్ళని కూర్చోబెట్టకూడదు, అది నేర్చుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే, ఓ పల్లెటూరులో చదువుకుంటున్న పిల్లవాడిని మాస్టర్ గారు అడిగారట, అరే పల్లెటూరుకి పట్టణానికి తేడా చెప్పు అని. చెప్తా కానీ కొట్టకూడదన్నట్టు. కొట్టంలే చెప్పరా అన్నట్ట. ఏం లేదండి, పల్లెటూళ్ళల్లో బాత్రూమ్స్ దూరంగా ఉంటాయి, మనుషులు దగ్గరగా ఉంటారు. పట్టణాల్లో బాత్రూములు అటాచ్డ్గా ఉంటాయి, మనుషులు డిటాచ్డ్గా ఉంటారు. ఓకేనా? ఓకే. పల్లెటూళ్ళలో చక్కగా ఆవుల్ని మేపుకుంటారు, పట్టణాల్లో కుక్కల్ని మేపుతూ ఉంటారు. ఇంట్లో ఉండవలసిన ఆవేమన్నా రోడ్డు మీద ఉంటుందా? రోడ్డు మీద ఉండే కుక్కలు ఇంట్లో ఉంటాయా? ఆ కుక్కోపాఖ్యానం. అమ్మో, పొరపాటు కూడా వాళ్ళ గడప దొక్కకూడదు. ఆ కుక్కల్ని పెంచుకునే వాళ్ళ గడప దొక్కితే అరగంటలో మనల్ని కూడా పెంపుడు కుక్కని చేస్తారు. చస్తే పోకూడదు అక్కడికి. మూడోది ఏమిటి అన్నారు, ఏం లేదండి, పెద్దవాళ్ళని గౌరవించడం, పెద్దవాళ్ళతో మాట్లాడటం, పెద్దవాళ్ళతో మసలటం, అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉండి కష్టమో సుఖమో అన్నమో ఆకలో కలిసి పంచుకు తినటం అలవాటు. మరి పట్టణాల్లో ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో, ఏజ్డ్ హోముల్లో చేర్చడం అలవాటు. ఇవాళే ఎవరో నాకు ఫేస్బుక్లో పంపించారు, వాట్సాప్లో. అత్యధికంగా ఎన్ఆర్ఐలు ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు ప్రపంచంలో లేవుట. చాలా సంతోషించవచ్చు మనం ఎంత పైకి వెళ్ళిపోయినా. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం బ్రతికుండగానే వాళ్ళు వృద్ధాశ్రమాల్లోనో అనాథాశ్రమాలు, వెనకట్లో తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథాశ్రమాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళ పిల్లలు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. ఏం దౌర్భాగ్యం అండి. గుప్పెడు అన్నం పెట్టలేమా వాళ్ళకి? వాళ్ళ మంచి చెడులు చూడలేమా? వాళ్ళ కడుపున పుట్టకపోతే మనకి వెలుగు వెలుతురు వెన్నెలా వచ్చేదే? జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించడం కంటే వేరే డ్యూటీ ఏదీ లేదు పిల్లలకి. నలుగురు మనుషులుండి ఇంట్లో ముగ్గురికి అన్నం ఉంటే మొదటగా వద్దని చెప్పేది తల్లి. అంతకంటే దయామయులైనటువంటి వాళ్ళ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. చిన్నప్పుడు గుడికెడితే మనకి దేవుడు కనపడ్డు, జనం బాగా ఉంటారు. నాన్న నాన్న ఏమిట్రా, దేవుడు కనపడటం లేదు నాన్న. వెంటనే వాడు వీడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆ దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకి తెలిసావదు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని. మాతా సమం నాస్తి శరీర పోషణం. 100 మంది మారక్కర్లేదండి, ఒక్కడు మారినా చాలు, నేను సార్థకమైపోతా. ప్రపంచాన్ని అంతటినీ మనం మార్చలేము, మనం మారితే ప్రపంచం అదే మారుతుంది. నాన్ సెన్స్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అయ్యా, ఎవరికి రాముడి దయగలగదు, అది చెప్పడానికి నేను ఇంత ఉపోద్ఘాతం. మెప్పులకై కన్నతావు అప్పు బడక విర్రవీగి. ఎంత చక్కగా చెప్పారండి. అర్థం తెలుసుకుంటే పాతాళంలాగా గుంత తీసుకొని ఆ గుంటలో కూర్చోవాలి. మనం ప్రతి వాళ్ళు అనుకుంటారట, ఏదో నెలకింత డబ్బులు పంపించేస్తున్నాం, నెలకింత ఇచ్చేస్తున్నాం, వాళ్ళని చూసేస్తున్నాం. ఇంకా ఇప్పుడు క్లాసికల్ డైలాగులు ఏమిటంటే, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారా? మా అమ్మా నాన్న నా దగ్గర ఉన్నారండి అంటాడు. అంటే వీడు పుట్టకముందు వాళ్ళు ఎక్కడున్నారు? మా అమ్మా నాన్న నా దగ్గర ఉన్నారని ఎప్పుడూ చెప్పకూడదు, మా అమ్మా నాన్నల దగ్గర నేనున్నాను అని చెప్పాలి. అది లెక్క. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే చెప్పాడు కదా భర్తృహరి. అయ్యా, అటువంటి తప్పు ఎవరు చేస్తాడో వాడికి రాముడి దయ కలగదు. అయ్యగారు మళ్ళా తాను కూడా చెప్పుకున్నారు, ఒకవేళ నేను కూడా తప్పు చేయొచ్చు, ఏమో బుద్ధి ఎట్లా పోతుందో. అందుకని తప్పు పనులు లేకయుండే త్యాగరాజ సన్నుత సీతారామనను బ్రోవరా. ఆ తప్పు ఎప్పుడూ నేను చేయకుండా నన్ను రక్షించు ప్రభు అంటూ తల్లిదండ్రుల సేవ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేట్టుగా రాముడే తనని అనుగ్రహించాలి అని వేడుకున్నారు. అది ఆ కీర్తనలో ఉన్న లక్షణం. ఆయన పాడుతున్నాడు, రాముడు వింటున్నాడు.
రాముడు అనుగ్రహించాడని ఎలా చెప్తాం? బయట నుంచి వస్తున్నారు వెంకటరమణయ్య గారు. గంధర్వగానం కాదు, కిన్నర గానం కాదు, అంతకంటే బ్రహ్మాండమైన గానం వినపడుతున్నది. అమృతం కలబోసినట్టుగా వినపడుతున్నది. ఆయన మహదాశ్చర్యపడ్డాడు, మహదానందపరవశుడైనాడబ్బా. పూదేనిన్ విలసిల్లు మాధురిమదివు పొందగా సద్గాత్ర సౌష్ఠవమొప్ప స్వరశుద్ధితో యతిలయ సౌమ్యాని బద్ధంబుగా చవులూరల్ వినవచ్చగానము ఇటు మత్సౌధంబులల్ చెవులో జిక్కదు. ఇంత మంచి పాట మా ఇంట్లో వినపడుతున్నదే. గంధర్వుడా, దేవాంశ సంభూతుడా, నా పెద్దల పుణ్య విశేషం చేత నన్ను అనుగ్రహించడానికి ఎవరో మహాత్ముడు నా దేహగేహాలు పవిత్రం చేశాడు అంటూ లోపలికి వస్తున్నాడు. చెక్క 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 అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. తలుపులు వారగా వేసి ఉన్నాయి. వేసినవి తలుపులా అన్నారు. కాదు కాదు, వెంకటరమణయ్య గారి తలుపులు వారగా వేసి ఉన్నాయి అన్నారు. ఆ వారగా వేసి ఉన్న తలుపులు తెరిచాడు ఆయన. ఒక్కటి అర్థమైంది. ఏమర్థమైంది అన్నారు? నేను ఇందాక అన్నవి తక్కువ అని అర్థమైంది. మరి ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు బాలశంకర స్వరూపం ధరించి తన నట్టింట్లో ప్రణవ ఉపాసన చేస్తున్న దృశ్యాన్ని చూసి మహదానందపరుషుడైనాడు వెంకటరమణయ్య గారు. తంబురతో సహా పిల్లవాడిని కౌగలించుకున్నారండి. కళ్ళు తెరిచాడు. ఆయనకి కళ్ళల్లో నీళ్లు, వీరికి కళ్ళల్లో నీళ్లు. ఆయనకి కన్నీరు ఎందుకు వచ్చింది అన్నారు. ఇటువంటి గొప్ప రత్నాన్ని ఇంత ఆలస్యంగా గుర్తించానే, నేనెంత అజ్ఞుణ్ణి అని ఆయన దుఃఖపడుతున్నా. మరి వీరెందుకు దుఃఖపడుతున్నారు అన్నారు. గురువుగారికి ఇంత బాధ కలిగించానా, నా జీవితం ఇలా తయారైంది ఏమిటని ఈ పిల్లవాడు ఇడుస్తున్నాడు. ఆ పిల్లవాడిని కౌగిలి చేర్చుకొని హస్తమస్తక సంయోగం చేసిన ఆయన, నువ్వెవరో కొద్దిగా ఆలస్యంగా తెలిసిందిరా. నీకు చెప్పాల్సిన విద్య నా వద్ద లేదు, చెప్పించుకునే స్థితిలోనూ నువ్వు లేవు. పరమేశ్వరుడు నా పెద్దల పుణ్య విశేషం చేత నీ రూపంలో మా గడప దొక్కి నన్ను ఉద్ధరించాడు. ఆయన సదాచారాది విధులు పాటిస్తూ, వర్ణాశ్రమ ధర్మాలని అనుసరిస్తూ, విధి నిషేధాదులను పాటిస్తూ జీవితాన్ని కొనసాగించు, రాముడు నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పారు. ఇంటికి వచ్చేశారు. 19 ఏళ్ల వారైనారు. లక్ష్మీ కమల అనే పార్వతి అనే కన్యని చేసుకున్నారు. మొదట ఆవిడ ఎక్కువ కాలం జీవించలేదు. ధర్మాంబ అని వారి చెల్లెల్ని మళ్ళా వివాహం చేసుకున్నారు. ఒక ఆడపిల్ల కలిగింది. ఆమెకు సీతాలక్ష్మి అని నామకరణం చేశారు. వారికి 21వ సంవత్సరం ప్రారంభమైంది అయ్యగారికి. ఈ సమయంలో తండ్రికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది. అక్కడికి బ్రతికి ఉన్నవాడు పెద్దవాడు అన్నగారు జపేశుడు. అతడు భాగపంపకం చేశాడు. ఏమిటి ఆ భాగాలకు వచ్చినవి అంటే, ఆ పైన పిత్రార్జితం బగువాటాల పంపకంబున త్యాగయ్యకు సంక్రమించిన ఆస్తి ఎట్టిదని ఒక కొయ్య తంబుర ముక్క ఊర్ధ్వపుండ్రముల పెట్టె చిరుతాళముల బుట్ట. మా గురువుగారు ఒక 60 నిమిషాలు ప్రార్థన చేసేవారు. నేను చచ్చిపోయేవాడిని నిలబడలేక. నేను 60 నిమిషాల్లో 3 కథలు చెప్తున్నానండి. 60 నిమిషాలు ప్రార్థన అంటే ఆయన నవ్వి, ఎందుకు చేస్తున్నానో తెలుసా అన్నారు. ఎందుకండి అన్నా. సహజంగా హరికథ అంటే ఓ చిన్న చూపు ఉంటుందిరా. టేబుల్ దగ్గర సీట్ దొరకనివాడు ఆ టేబుల్ దగ్గర, సినిమా హాల్లో టిక్కెట్ దొరకనివాడు, పెళ్ళాం పోరు పళ్ళలేనివాడు, ఏదో కాసేపు ఇక్కడ టైం పాస్ చేసి ఎంజాయ్ చేద్దామని వస్తారట. వచ్చిన వాళ్ళు 60 నిమిషాలు కాగానే సర్దుకుంటారు. అక్కడి నుంచి ఫోను ఎవడో వస్తాడు, ఖాళీ అయింది టేబుల్. ఈ వేస్ట్ బ్యాచ్ అంతా వెళ్ళిపోవటానికి 60 నిమిషాలు ప్రార్థన చేసేవారు ఆయన. ఆ తర్వాత వాళ్ళకే కథ చెప్పేవారు. మా దీక్షిత్ దాస్ గారు కూడా ఈ పద్యంలో మామూలుగా మన దృష్టి ఏమిటంటే, ఆ తంబుర ముక్క అవే ఇవేగా. పెద్దలు అత్యంత ఆవశ్యకమైన వస్తువుని చివర్లో చెప్తారు. మామూలుగా కావాల్సిన వాడికి ఆ వస్తువులు ముందు చెప్తారు. సముద్రం మొదట్లో వెతికితే నత్తలు, రొయ్యలు, పీతలు, పిత్తపరిగలు ఇవే దొరుకుతాయి. సముద్రం లోపలికి వెడితే రత్నాలు దొరుకుతాయి.
ఆ లోపలికి వెళ్ళే సాధన క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. తర్వాత ఏం చెప్పారండి? ఏకపీఠస్థుడైన శ్రీరామ ప్రభుని దివ్య పంచాయతనంబు దక్కే. రాజా రామచంద్ర భగవానికి అనూచానంగా పూజలు అందుకుంటున్న రామ పంచాయతనం వీరి వాటాకొస్తే నిజంగా అది దాయభాగానికి వెళ్ళాలి. వాళ్ళింట్లో ఉంటే చేయి చూపించాలని ఈయనకిచ్చాడు. వాడు చాలా తెలివిగల వాళ్ళుగా. మన పిల్లలు అంతే, తల్లిదండ్రుల రిజిస్టర్ డాక్యుమెంట్లన్నీ గబగబా లాకర్లో పెడతారు. వాళ్ళు పూజించే వెంకటేశ్వర స్వామో శివుడో రాముడో తీసుకెళ్ళి 4 కూడళ్ల మధ్య ఉన్న రావి చెట్ల దగ్గర పెడుతున్నారు. రోడ్లు అందుకు ఉపయోగపడుతున్నాయి. ఇవాళ ఫోటోలు నువ్వు రోడ్డు మీద పెట్టావు, రేపు నిన్ను కన్నవాడు నిన్ను ఆ రోడ్డు మీదకే చేరుస్తాడు, అందులో అనుమానమేం లేదు. ఆ పంచాయతనం వీరి వాటాకు వస్తే అన్నకి నమస్కరించాడు. అన్నయ్య, జన్మ జన్మలెత్తినా రుణాలు తీర్చుకోలేను, మహద్భాగ్యాన్ని నాకు అందించావు. దోరకునల్ప తపమోనరించిన దోరకునల్ప తపమోనరించిన భూసుర పరులకైన సూరల కైన దోరకున ఇటువంటి సేవ దోరకున. ఇది చాలా పెద్ద చరిత్ర. వాసుగారు చివరిలో వేశారు. ఎప్పుడు మొదలుపెట్టారో ఎప్పుడుకి తెంచుతాడో చస్తున్నాం చలిబాధతో. బయట ఏమన్నా చలి, స్టేజీ మీద ఈయన చంపుకు తింటున్నారని అనుకోవద్దు. నేను ఎంత లేటుగా మొదలుపెట్టినా ఇన్ టైంలో ముగిస్తా. ఎందుకంటే ముగించకపోతే నా రైలు వెళ్ళిపోతుంది. మళ్ళా ఒక జీవితకాలం నేను వెయిట్ చేయలేను. అయ్యా, 21వ సంవత్సరంలో వారికి మంత్రోపదేశ దీక్ష ఇచ్చారు రామకృష్ణానంద యతీంద్రులు. రామ షడాక్షరిని 1,000,000 జపం చేశారండి చాగయ్య గారు. అది కూడా పంచనద క్షేత్రమైనటువంటి ఆ తిరువయ్యారులో దక్షిణ కైలాసం అనేటువంటి వాకిట్లో కూర్చొని పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ మొదకరా నిగమో అగమ సామా మొదకరా నిగమాగమ సామా వేద సారం వారం వారం నాద తనుమనిషం తనుమనిషం తనుమనిషం. ఇది సంస్కృతం. నాద తను మనిషం. పరమేశ్వరుడికి వేరే శరీరం లేదు, నాదమే తనువుగా ఎల్లప్పుడూ కలిగి ఉన్నవాడు. అందుకనే సంస్కృతాన్ని సంస్కృతంగా పాడాలి, తెలుగుని తెలుగుగా పాడాలి. సంస్కృతంలో నాదా ఏది నీది కాదు. జనానికి కూడా తెలుసు, వీడు కాంతి నాది అంటున్నాడు, మన దగ్గర ఉన్నవి కూడా నాదంటాడేమో అని సర్దుకుంటారు. బ్రహ్మ కడిగిన పాదము నాకి దీర్ఘం పెట్టకూడదు. బ్రహ్మ కడిగిన నా ఓరా బ్రహ్మకర్మ ఏం గాలిపోయిందిరా. అందుకే పద విభాగం చేసేటప్పుడు తెలుగు బాగా చదువుకోవాలి. విడజాల దురానా మనసు వినరాధ నా మనవి విడజాల దురానా మనసు వినరాధ అడియాసలచే. అక్కడ ఆపుతారు, అది తప్పు. అక్కడ ఆపకూడదు. ఘనాగజీమూత అని ఆపుతారు, అక్కడ ఆపకూడదు. అది ఆ పద విభాగం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, లేకపోతే రాముని తోకపీకి వరుండిట్లనియే నమ్మి తినమ్మా నాంచారమ్మ, నమ్మి తినమ్మా నాంచారమ్మ, నమ్మి తినమ్మా నాంచారమ్మ. నిజంగానే నమ్మే తిన్నది నాంచారి. వాడు చెప్పింది నమ్మి తినమ్మా నాంచారమ్మ.
వీడు డివైడ్ చేసి నమ్మి తినమ్మా, నమ్మి తినమ్మా, నమ్మి తినమ్మా, అట్లాగే తిన్నారు. దేవీ భాగవతంలో హృదయంలో భార్యాం రక్షతు భైరవీం అని శ్లోకం ఉంటుంది. వీడు భార్యాం భక్షతు భైరవీం, భార్యాం భక్షతు, నిజంగానే భక్షించింది అమ్మవారు. అందుకనే తెలుగు అయ్యగారు చాలా జాగ్రత్తగా ఎక్కడా పద విభాగంలో పద విచ్ఛేదంలో లోపం రాకుండా మానసవన చెరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా ఎందరో. అందరూ మహానుభావులల్లా అయినా అలాంటి వారు ఎందరో. అసలు ఈజ్ దేర్ ఎనీబడి? హరిగుణమణిమయ సరములు గళమున సోపిల్ భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టి చేయ బ్రోచువారెందరు. ఇవన్నీ క్వాలిటీస్ చెప్పారు ఆయన. చివరికి 7వ దీంట్లో వాళ్ళనన్నింటినీ చూపించారు. ఎవరు వీళ్ళందరూ? 6 వరకు పూర్వపక్షం చెప్పారు. 7వ చరణంలో సిద్ధాంతం చెప్పారు. పరమ భాగవతమౌ నివరసి విభాకర సనక సనందన రేగీష సురకిం పురుష కనక కశిపు సుతనార తుంగురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పవనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కాదెందరో. ఇక్కడ చాలా క్లారిటీతో చెప్పారు. మన వాళ్ళు మార్చేసి పాడుతుంటారు. పరమ పవనులు ఘనులు. అయ్యా మీరు గొప్పవాళ్ళే, గొప్పవాళ్ళే బాబు, కాదంటల్లా. కాకపోతే నా కథకు వాయిస్తారా? ఏమనుకున్నారు? ఇక్కడ ఉన్నవాడు కూడా గొప్పవాడే. మరి ఎవడూ పొగడకపోతే మనల్ని మనమే పొగుడుకోవాలి. అట్లా ఉంది రోజులు. ఏమండి మీకు ఈ మధ్య బిరుదు ఇచ్చారు కదా, ఎవరిచ్చారు అని అడిగాట. ఒకళ్ళు ఇస్తే పుచ్చుకుంటానా, మంచి రోజు చూసి నేనే పెట్టుకున్నా అంతే. శ్రీవారు పరమ పావనులు ఘనులు శాశ్వతులు ఈ 6 చరణాల్లో చెప్పింది భాగవతోత్తముల యొక్క వైశిష్ట్యతని చెప్పారు. సామగానలోల మనసి జల వణ్యధన్యమూర్ధన్యులెందరో. అలాంటి వారెందరో. మానస వనచర వర సంచారము అలాంటి వారెందరో. వారు సంగీత డిపార్ట్మెంట్గా అది పోదు. సరగుణ సంగీతానికి ఏం కావాలండి చెప్పండి? సంగీతంలో ఏముండాలి చెప్పాలి. సా పా లేందే సంగీతం లేదు. భక్తుడికి కూడా సరగుణ సా పాదములకు పా స్వాంతమను సా అది లేదే వాడు భక్తుడుగా. అలర్ట్నెస్ అంటాం దేని యందు? వాడి పాదముల యందు. ఏమివ్వాలి? హృదయం అనే పద్మం ఇవ్వటంలో అలర్ట్గా ఉండాలి. సరగుణ పాదములకు సాపాలు లేదే సంగీతం లేదు. సరగుణ పాదములకు సరోజం సమర్పణ చేయకపోతే వాడికి భక్తి లేదు. వారెందరో. 4వది పతిత పావనుడనే పరాత్మ. ఇక్కడంతా కూడా మందిరంలోనే. ఎందుకు అంటే ఆధ్యాత్మిక విద్య అంతా కూడా ఎప్పుడు హృదయాంతరాళాలలోనే ప్రకాశించాలి, కానీ ఫ్లెక్సీల్లోనూ యాడ్స్లోనూ బోర్డులలోనూ అప్లికబుల్ కాకూడదు. అట్లా చేసుకున్నాడంటే వాడు బాధ గురువే కానీ బోధ గురువు కాదు అని చెప్పారు. పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోనుపా. ఇవి ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్క దాన్ని లింకు మన చంద్రహారంలో లింక్ ఎలా ఉంటుందో ఈ వర్డింగ్ అలా వేశారు. నుపాడుచును అనకూడదు, ఆ నూనె అవతలికి చేర్చాలి. శ్యామాశాస్త్రి గారిది కూడా ఉంది ఆ కీర్తనలో. బ్రో చుట్టకు అని ఇక్కడ పాడుతుంటారు.
చుట్టా లేదు, బీడీ లేదు, సిగరెట్ లేదు, బ్రో చుట్టకే. ఆ పద విభాగంలో పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్ల పముదో స్వరలయాదిరాగములు తెలియువారెందరో. ఐదవది హరిగుణమణిమయ చెప్పారు. 4లో శిష్యుడికి ఇచ్చారు ప్లేసు, 5లో గురువు తీసుకున్నాడు. 4లో ఉన్నవాడు ప్రహ్లాదుడు, 5లో ఉన్నవాడు నారదుడు. 6వ దాంట్లో పని పని రీ మా ప్రారంభం అవుతుంది. పాతో ప్రారంభమై నీతో ఎండ్ అవుతుంది అక్కడ ఆ డిక్షన్. హోయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల చూచునులక శరీరులయ్యానందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో. పనిస పానితో ఇక్కడ స్టార్ట్ అయితే దీనికి ఆన్సర్లో నిపని మాప పవన సూను దాంతో కరెక్ట్ చేశారు వారు. ఈ 6 అయిన తర్వాత నారద మహర్షుల వారి దివ్య అనుగ్రహం వారికి కలిగి వారు వచ్చి, అయ్యా వీరంతా భాగవత శిఖామణులు, పరమాత్మ గళసీమలో వీళ్ళందరినీ చేరుద్దాం అనుకుంటున్నాను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వీళ్ళని ఎక్కడ పెడితే బాగుంటుందో కాస్త మీరు చెప్పండి అంటే అయ్యగారికి నారదుడు చెప్పారు వీళ్ళిక్కడ 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 అంటే భాగవత మణిహారం తయారు చేయబడ్డంది అయ్యగారి వల్ల శ్రీరామచంద్రమూర్తికి. అదే 7వ చరణంలో చెప్పారు ఎవరు వాళ్ళు. ఈ 6లో క్వశ్చన్ చేశారు, 7లో వాళ్ళని డిక్లేర్ చేశారు. పరమ భాగవతము నివర శశి విభాకర సనక సనందనాదిగేశ సురకిం పురుష కనక కశిపుసుత. కనక కశిపుసుతుడు ప్రహ్లాదుడికి 4వ ప్లేస్ ఇచ్చాడు పతిత పావనుడు అనే దాంట్లో. హరిగుణమణిమయంలో నారద తుంబురు నిపని మాప పవన సూను బాల. ఇక 6వ దాంట్లో అందరినీ పెట్టేశారు. స్థలాభావం వల్ల శీర్షిక ఇంకా ప్రకటించట్లేదు, ఇక్కడతో అంతమంటామే. పవన సూను బాల చంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు. ఎటువంటి వాళ్ళు? పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము అంటే బ్రహ్మానంద సుఖము. పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు కాగయందరో. కాగా అనే పాడాలి, గాక అని పాడకూడదు. కాగా అని పాడితే ఇక్కడితో ఎండ్ చేసేశారు. గాక అని పాడితే వీళ్ళెవరూ కాదండి ఇంకా బోళ్ళు మంది ఉన్నారన్న అర్థం వస్తుంది. అలా పంచరత్నాలు స్వరజతి సంప్రదాయంలో కొన్ని రచించారు వారు. స్వరజతుల్లో స్వరాలు పాడిన తర్వాత పల్లవి పాడతాం. వర్ణ సంప్రదాయంలో చిట్టస్వరాలు పాడిన తర్వాత చరణం పాడతాం, పల్లవి పాడం. స్వరజతి సంప్రదాయంలో రచించినవి జగదానందకారక, దుడుకుగల, కనకన రుచిర, ఎందరో మహానుభావులు. వర్ణ సంప్రదాయంలో రచించినది సాధించనే ఓ మనస అని. ఇది హరి నాగభూషణం గారు, హరి అచ్యుతరామ శాస్త్రి గారు చెప్తే వారు నాకు చెప్పారు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. వేదం ఏం చెప్పింది అంటే మనకేదన్నా ప్రమాణంలో అనుమానం వస్తే వేదం చూడమన్నారు. వేద ప్రమాణం అర్థం కాకపోతే శాస్త్రాన్ని చూడమన్నారు. శాస్త్ర ప్రమాణం కూడా అర్థం కాకపోతే పెద్దల సంప్రదాయాన్ని పాటించమన్నారు. మన ప్రమాణాన్ని తీసుకోమన్నారు. మన ప్రమాణం కూడా అర్థం కాకపోతే పూర్వులు ఏ సంప్రదాయాన్ని పాటించారో దాన్నే పాటించమని చెప్పారు, అంతే. వెనక వాళ్ళు పిచ్చి వాళ్ళే అన్నీ పాడలేదు, వాళ్ళకి తెలుసు. మనకంటే మహాజ్ఞానులు లోకంలో. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దయచేసి లేనిపోయినటువంటి లోట్లు పాట్లు లోపాలు అసలు వారి నిర్మాణంలో లోపాలు వెతికేటువంటి అర్హత ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. మరొక్క చాగయ్య గారు పుడితే ఆయనే వెతికి చూపిస్తాడు. అది లేదు కాబట్టి మనం మాట్లాడకూడదు. ఈ చక్కని అవకాశం చిరంజీవి వాసు గారు ఇచ్చారు.
96 కోట్ల మంత్రం చేశారు, 24,000 కృతి. అవన్నీ మనకి దొరుకుతాయా? దొరకవు. ఎవరికేం కావాలో అవి ఇస్తాడు పరమాత్మ. చివరి దశలో సన్యాస స్వీకరణం చేసి గిరిపై నెలకొన్న శ్యామసుందరాంగా ఇవన్నీ అప్పుడు చెప్పినటువంటి వారు. పరాభవనామ సంవత్సర పుష్యబహుళ పంచమి రోజు నీకు మోక్షం ఇస్తానని చెప్పాటండి రామచంద్రమూర్తి. అప్పుడు చెప్పారు అన్నగారికి, అన్నయ్య కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని, శ్రీరాముని నేడు కనుగొంటిని, శ్రీరాముని నేడు కనుగొంటిని. ఇన కులమందు ఇంపుగాను బూటి, ఇన కులమందు ఇంపుగాను బూటి, ఇలలోన సీతానయకుని నేడు కనుగొంటిని, శ్రీరాముని నేడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదములు పట్ట. భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదము పట్ట. ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు, ధీరులైన సుగ్రీవాది ప్రముఖులు వినుతిశయ త్యాగరజనుతు నేడు కనుగొంటిని, శ్రీరాముని నేడు కనుగొంటిని, కనుగొంటిని, రాజా రామచంద్ర భగవానికి, త్యాగ పరబ్రహ్మ సచ్చిదానందమూర్తికి. అందరూ చూస్తుండగానే కపాలం భేదింపబడి ఠప్ అని శబ్దం వచ్చిందిటండి. అలా వెళ్ళిపోవాలి. జీవాత్మ అనంతలోక ప్రయాణం చేసి పరమాత్మ యందు ఐక్యానుభూతిని పొందితే తర్వాత చాలా కాలానికి కీర్తన పటు గాన సరస్వతి అయిన బెంగుళూరు నాగరత్నమ్మ గారికి స్వప్నంలో కనపడ్డారు అయ్యగారు. అంటే నాగరత్న నన్ను ఉద్ధరించు అని అడిగారటండి. ఆయనకి తెలుసు ఎవరి వల్ల తనకు ఉద్ధారం జరుగుతుందో. సంగీతాన్ని జీవితంగా పెట్టిన నాగరత్నమ్మ గారు మొత్తం ఆస్తి అమ్మి తిరువయ్యారులో ఆ శ్మశానం ఎక్కడుందో కనుక్కొని అక్కడ వీరికి ఎక్కడైతే నిధనం చేశారో ఆ ప్రాంతాన్ని పరిశీలించి తన యావదాస్తిని వారికి సేవకి వినియోగించింది ఆ తల్లి. అది త్యాగరత్న నాగరత్న. గంట పాడితే ఏమిస్తావు, 30 గంట పాడితే ఏమిస్తావు, ఏసీ ఫెయిర్ ఇస్తావా అని అడిగే వాళ్ళకి తెలియదు ఆ త్యాగం. ఆవిడకే తెలుసు. చివరికి కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఆవిడ దగ్గర డబ్బులు లేకపోతే ఆవిడ మెళ్ళో రవ్వల అడ్డిగా ఉండేది. ఆ రవ్వల అడ్డిగా విఏకే రంగారావు గారిని మెడ్రాస్లో ఉంటారు. వాళ్ళు బొబ్బిలి రాజావంశానికి చెందిన వాళ్ళు. ఆ రంగారావు గారి చిన్నమ్మకి 25 రూపాయలకు అమ్మిందిటండి నాగరత్నమ్మ గారు రవ్వలడ్డిగా. 25 రూపాయలకి అమ్మి ఆ కాంపౌండ్ వాళ్ళకి. ఏమండి ఆవిడ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, ఆవిడ చేసిన కీర్తి వెళ్ళిపోతుందా? జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వర అని ఊరికే చెప్పారా? అటువంటి చక్కని బెంగుళూరు నాగరత్నమ్మ గారిని కూడా ఈ సమయంలో మనం స్మరణ చెయ్యాలి. సహజంగా గురుస్మరణ చేస్తాం, గురుస్మరణ సమయంలో శిష్యస్మరణ చెయ్యాలి, ఆయన సంతోషిస్తారు. అటువంటి నాగరత్నమ్మ గారి సలవ ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఈ చక్కని అవకాశం ఈ సమయంలో కూడా నాకు ఇచ్చారు. మరొక్క మారు పెద్దలందరికీ ప్రత్యేకించి నా యందు ఎంతో అభిమానంతో విచ్చేశారు రామలక్ష్మి దంపతులు గారు. నన్ను మొట్టమొదట భక్తి టీవీలో పరిచయం చేసిందే ఆవిడే. వీడెవడో ఎక్కడో ఉన్నాడు, వీని పట్టుకొచ్చి చూస్తే బాగుంటుంది అని భక్తి టీవీలో నన్ను ప్రవేశపెట్టింది వారు. రామలక్ష్మి గారును దివాకర్ గారి భార్య, ఆవిడ పేరు లక్ష్మి. అలాగే ఎంతోమంది పెద్దలు పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చిన వారందరికీ కూడా మరొక్క మారు నమస్కరిస్తూ, అయ్యా చాగయ్య గారు చాలా కృతులు రాశారు, ఏం పాడమంటారు అని అడిగా. కూర్చున్న శ్రోత ఆ చివర రాశారే అది పాడండి అన్నారు. పవమాన సుతుడు బట్టు పాదార విందములకు రూపములకు నిత్య జయ మంగళం జీవ నయన త్యాగరాజ వినూతమైన
విజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే భారతీ తీర్థమాశ్రయే. అలాగే అంత కాకపోతే ఎంత? హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఇవాళ ఇంతటి సద్భక్తులతో కలిసి సత్సాంగత్యం చేసినందుకైనా సరే మనలో ఉన్న మలినాలు అంతో ఇంతో వదిలిపోవాలని ఆ త్యాగ బ్రహ్మకు వేడుకుంటూ, అలాగే ఇంతటి చక్కటి వ్యాఖ్యానం చెప్పి మనకి కనువిప్పు కలిగించిన శ్రీ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారికి పాదాభివందనం చేసుకుంటూ, వీరిని సత్కరించవలసిందిగా కవి రచయిత అవధాని శ్రీ మాడుగుల నాగగురునాథ శర్మ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గురునాథ శర్మ గారు కవి రచయిత, ఆయన అవధాని. మాడుగుల వారి ఇంటి పేరు. మాడుగుల పెద్ద అవధాని గారికి కూడా దూరం చుట్టరెక్క ఉంది వీరికి. వారు 2 మాటలు మాట్లాడి ఆ తర్వాత సన్మానం చేస్తారు. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. కామాక్షి జగద్గురువుల శ్రీచరణములకు నమస్కరిస్తూ, న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. ఇది ఉపనిషద్ వాక్యం. నా కర్మణ, అమృతత్వం ఎవరికి సిద్ధిస్తుందయ్యా ఈ ప్రపంచంలో అంటే, నా కర్మణ, నీవు ఏదో చేస్తున్నావు కదా ఆ కర్మ వల్ల సిద్ధిస్తుంది అనుకుంటున్నావేమో, కాదు అన్నారు. నా ప్రజయ, నీ సంతానము వల్ల ఏవైనా సిద్ధిస్తుందా అంటే కాదు. ధనేన, పోనీ డబ్బుతో కొన్నామా అంటే కుదరదు. త్యాగేన ఏకే అమృతత్వమానశు, త్యాగము వల్ల మాత్రమే అమృతత్వము సిద్ధిస్తుంది అని శాసనము చేశారు వేదములో. అటువంటి త్యాగమును నాద బ్రహ్మోపాసన ద్వారా పరిపాలన చేసినటువంటి రాజు త్యాగరాజస్వామి వారు. ఆయన సనాతన సిద్ధాంతమే అది, అంటే జీవబ్రహ్మైక్య సిద్ధాంతము. పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రమును దాటి పరమాత్మతో లీనము కావడము. ఐక్యము కావడం అంటే కనిపించకపోవడం కాదు, పరమాత్మే తాను అని నిత్యము నిరంతరము గుర్తించడము. అది ఐక్యభావం అంటే. అటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవారు త్యాగరాజస్వామి వారు. కృష్ణుడు అంటాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్జున, మనుష్యాణం సహస్రేషు, కోటాను కోట్ల మనుషులు ఉన్నారయ్యా. కశ్చిత్ యతతి సిద్ధయ్యే, సిద్ధి కోసం పరితపించేవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు అందులో. అటువంటి పరితపించే కోటాను కోట్ల సిద్ధులలో, సాధకులలో మళ్ళీ ఎవరో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఎవరో ఒకరే ఆ ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడయ్యా అన్నారు. అటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు త్యాగరాజస్వామి వారు. సామాన్యమైన విషయము కాదు అది. ఆయన త్యాగరాజస్వామి అనాలో అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది త్యాగరామస్వామి అందామని. ఎందుకంటే శివుడికి రాముడికి అభేదము. ఆయనను త్యాగరామస్వామి అన్నా కూడా సంతోషమే. ఎందుకంటే ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు. శివుడికి రాముడికి త్యాగరాజస్వామి వారికి అభేదము. శివుడు ధనుస్సు పట్టుకొని ఉన్నాడు. రుద్రములో మొట్టమొదట చెప్పేదే అది. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని చెప్తున్నాం. ధనుస్సు పట్టుకున్నాడు. అజగవం ధనుహు అన్నారు. అజగవం అనే ధనుస్సు శివుడిది. సరే, రామచంద్రమూర్తి కోదండరాముడు, ఆయన కోదండాన్ని పట్టుకొని ఉన్నాడు, అందరికీ తెలిసిన విషయం. ఆయన ధనుస్సు. మరి ఈయనేం పట్టుకున్నాడయ్యా అంటే, ఆ ఇద్దరూ పట్టుకున్న ధనుస్సును తంబురగా మార్చుకొని పట్టుకున్నవారు త్యాగరాజస్వామి. ఆ ధనుస్సు తంబుర అయింది. ఆ ధనుస్సుకున్నటువంటి వింటి నారి ఈ తంబురకు తీగలుగా మారిపోయింది. ఆ రాముడు వదిలినటువంటి బాణాలే త్యాగరాజస్వామి యొక్క రాగాలుగా ప్రపంచమంతా వ్యాపించాయి. రాముడి బాణం సామాన్యమా? మరి యారో ఆఫ్ టైం అంటారు. మీరు గూగుల్లో వెతికినా దొరుకుతుంది ఫిజిక్స్లో. ఏమిటి యారో ఆఫ్ టైం అంటే,
యూనిడైరెక్షనల్ అంటారు. బాణం ఎప్పుడూ కూడా ఒకే మార్గంలో వెళుతుంది, అది యూనిడైరెక్షనల్. మనము ఒక విత్తనం వేస్తే చెట్టు పైకే మొలుస్తుంది, అది కిందికి వెళ్ళే అవకాశం లేదు ప్రపంచంలో. సృష్టి ధర్మం అది. వర్షం కురిస్తే కిందికే కురవాలి, మేఘాలు కలిస్తే వర్షాకాలంలో, అది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం లేదు. మనకు ముందు బాల్యమే వస్తుంది, తర్వాతే వృద్ధాప్యం వస్తుంది. ఇది మారే అవకాశం లేదు సృష్టిలో. అట్లా ఈ ప్రపంచములో ఏది మారకుండా ఒకటే మార్గములో వెళ్ళే ధర్మాలన్నింటికీ ప్రతీక బాణము. అటువంటి బాణాలను పెట్టుకున్నవాడు రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటే సృష్టిలో ఉన్న ధర్మాలన్నింటినీ ఆయన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ధర్మస్వరూపం, ఊరికే కాదు. అటువంటి రామచంద్రమూర్తిని సాక్షాత్కరించుకున్నటువంటి పుణ్యమూర్తి త్యాగరాజస్వామి వారు. ఏమి తత్వాన్ని ప్రకటించారు ఆయన కీర్తనల ద్వారా, మనకు ఎంత ఉద్బోధ చేశారు వాటి ద్వారా. ఒక మాట అంటారు, శ్రీ వనితాహృత్ కుముదాబ్జ మానస సంచార వాంగ్ మానస గోచర అంటారు. వాంగ్ మానసము, వాక్కు ద్వారా మానసము ద్వారా గోచరించే రాముడు రామచంద్రమూర్తి అని. ఇంకొక అర్థం ఏమిటి అంటే వాంగ్ మానసము, వాక్కు యొక్క మానసము ద్వారా గోచరించే స్వరూపము ఆ పరబ్రహ్మతత్వము. ఏమిటి వాంగ్ యొక్క మానసము అంటే వాక్కు యొక్క ఈ పరా పశ్యంతి మధ్యమా వైఖరి అంటున్నాం అమ్మవారిని. ఆ పరావాక్కులో నాదములో శ్రీరామచంద్రమూర్తిని దర్శించినటువంటి మహానుభావులు త్యాగరాజస్వామి వారు. ఎందరో మహానుభావులు ఇవాళ ఈ మహానుభావులను కూడా కలిసే భాగ్యం దక్కింది. వెంకట సింహాచల శాస్త్రి గారి హరికథా గానము ప్రపంచవ్యాప్తముగా ఇవాళ ఎంతో ప్రజాదరణ పొందుతున్నది. ఎంతోమంది సాధకులందరూ ఆ మార్గంలో నడుస్తున్నారు. వారిని ఇవాళ ప్రత్యక్షంగా కలవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రామలక్ష్మి గారి దంపతులను కూడా ఇవాళ కలవడం చాలా సంతోషం. త్యాగరాజస్వామి వారి యొక్క పుత్రిక సీతాలక్ష్మి అని ఇందాక చెప్పారు, ఇక్కడ రామలక్ష్మి గారు ఉన్నారు. ఈ వాతావరణం, ఇంతమంది సంగీతజ్ఞులు, ఇంతమంది రసజ్ఞులు, ఇంతమంది వైభవోపేతముగా ఇలా జరుపుకుంటున్న ఉత్సవము స్వామివారు చూసి ఎంత సంతోషిస్తూ ఉంటారు. అదిగో రామచంద్రుడిని ఇంతవరకు రామచంద్రుడు దర్శించాడు మన సభనంతా కూడా. సంగీతము ఊరికే సంప్రాప్తించదు ఎవరికి. ఒకటే రెండు మాటల్లో నేను ఉపసంహరిస్తాను. శివానుగ్రహం వల్ల శంకర శతకము అని ఒక శతక రచన చేయడం జరిగింది. అందులో రాసుకున్నటువంటి పద్యం, సంగీతము ఎవరికి సిద్ధిస్తుంది అని అంటే, శృతియై పార్వతి శబ్దరూపమున సంశుద్ధ ప్రవాహోద్ధృత స్థితియై విశ్వమునావరించ లయవై దృక్కాల నిశ్శబ్ద సంస్కృతివై చేరగ గంగమా కనులలో గీర్దేవతాతత్వమై సతమందించనుపాసనా ఫలమునున్ సంగీతమున్ శంకరా. శృతి, అమ్మవారు ప్రపంచమంతా శబ్దము వ్యాపించి ఉంది, అదంతా అమ్మవారి యొక్క స్వరూపము. మరి శివుడు ఎక్కడున్నాడయ్యా ఇంత ప్రపంచంలో అంటే నిశ్శబ్దము, కాలము నిశ్శబ్దముగా సాగిపోతూ ఉన్నది. ఆ మహాకాల స్వరూపుడు శివుడు. ఈ శబ్దము నిశ్శబ్దము ఎప్పుడూ కలిసే ఉంటాయి, ఈ రెండింటిని విడదీయలేము. ఒక మాటకు మాటకు మధ్య, ఒక అక్షరానికి అక్షరానికి మధ్య ఒక సూక్ష్మ రూపంలో నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దమే పరమాత్మ, పరమేశ్వరుడు. ఈ రెండింటిని విడదీయలేము కాబట్టే వారిని అర్ధనారీశ్వరులు అన్నారు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని ఎవరైతే దర్శిస్తారో వారి కనుల వెంట గీర్దేవతా తత్వమై జ్ఞానపూర్ణమై గంగ ప్రవహిస్తుంది. అదీ గంగ శివుని శిరస్సునున్నది. ఆ గంగ ఈ గంగగా మారి కనుల నుంచి జారుతుంది. అటువంటి ఉపాసకులకు మాత్రమే సంగీతము సిద్ధిస్తుంది శంకరా అని దాని అర్థం. అటువంటి సంగీతోపాసకులు ఇవాళ ఇంతమంది సంగీతజ్ఞులు వారము నుంచి ఇదంతా పెద్ద ఉత్సవము. సంస్కృతి ఫౌండేషన్ వారు, వారికి సహకరిస్తున్నవారు మహీధర సీతారామ శర్మ గారు, వాసు గారు, వాళ్ళకి ఎంతోమంది సహకరిస్తున్నారు. ఇదంతా ఊరికే సామాన్యముగా జరిగే విషయము కాదు, గొప్ప ఉత్సవం. అందుకే ఇది కేవలము ఆరాధనోత్సవం కాదు, అది నాద బ్రహ్మోత్సవము. ఇది బ్రహ్మోత్సవమే. ఇది ఈ సంగీతానికి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవంగా దీన్ని భావన చేస్తూ, ఈ సమయము సమయాచార తత్పర అన్నారు కాబట్టి అమ్మవారు ఇంత సమయము మనందరినీ అనుగ్రహించింది. ఈ సభలో ఇక్కడ ఉండడము ఇదంతా కూడా ఒక దివ్యమైన అనుగ్రహంగా భావిస్తూ పెద్దలు విద్వన్మూర్తులైన వారందరికీ నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య.
ధన్యవాదాలండి. అలాగే వైలన్పై వాద్య సహకారాన్ని అందించిన విద్వాన్ జయరాం గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మృదంగంపై వాద్య సహకారాన్ని అందించిన విద్వాన్ ఎం చంద్రకాంత్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇవాళ ముందు కచేరీల్లో కూడా వారు ఘటంపై వాద్య సహకారాన్ని అందించారు. ఏమి లేదు, ఒక చిన్న మాట మీతో మనవి చేసుకుందామని. చంద్రకాంత్ చాలా గొప్ప విద్వాంసుడు, ఘటము మృదంగము వాయిస్తున్నవాడు. నేను చంద్రకాంత్ ఇద్దరం అనంతపురంలో నలంద కళాశాలలో చదువుకున్న వాళ్ళం, ఇద్దరం మిత్రులం. ఇవాళ ఇద్దరం మళ్ళీ ఇక్కడ ఉండడం అంటే ఇది పరమానుగ్రహంగా భావిస్తున్నాను. ఇప్పుడు శ్రీ మాడుగుల నాగగురునాథ్ శర్మ గారిని సత్కరించవలసిందిగా మైదరి సీతారాం శర్మ గారిని కోరుకుంటున్నాము. ఇవాళ మా సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలండి. సింహాచల శాస్త్రి గారి చేతి మీద జ్ఞాపికని అందుకుంటున్నారు. జయరాం గారు వారు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో పనిచేస్తారు. ఇందాక నేను కైవల్య కుమార్ గారి గురించి చెప్పాను. అలానే వారు కూడా చాలా కష్టపడి విజయనగరం అవతల నుంచి విజయవాడ వచ్చి కార్తికేయ ఆదినారాయణ శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో ఉండేవారు. ఒకసారి నాకు చాలా బాగా గుర్తు, ఒక ప్రాబ్లం వచ్చి చాలా ఆరోగ్యంగా ఎంతో ఒక్కడే ఉండేవారు ఆయన. అలానే వాళ్ళ బ్రదర్ కూడా మృదంగం వాయిస్తారు. కష్టపడి నేర్చుకున్నదే ఎప్పుడైనా నిలుస్తుంది. వీరందరినీ నేను పిలిచి మీ అందరికీ చెప్పడానికి ఒక కారణం దొరుకుతుందని మాత్రమే వీళ్ళందరినీ పిలుస్తున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చిన వారు ఇలాగ ఉపాసన చేసి మనందరికీ చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ తెలుసుకుని మనం అందులోంచి ఎంతో కొంత ఒక చిన్న నీటి బిందువున మాకు ప్రాప్తిస్తే, మా పిల్లలకి ప్రాప్తిస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.